అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉండేటువంటి పెద్దపులిపాక పంచాయతీ జనతా కాలనీలో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ వరద ఉధృతి 3 రోజుల నుంచి కూడా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడే వరద ఉధృతి నుంచి తేరుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని ఇండ్ల నుంచి కూడా నీరందరూ కూడా తగ్గుమటం పట్టడంతో ప్రస్తుతం ఇండ్ల మధ్యలో ఉండేటువంటి పొలాల పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పంట నష్టం ఒకవైపు ఉంటే ఇళ్లలోకి నీరు చేరి దాదాపు 3 రోజుల నుంచి కూడా కష్టాలు పడినటువంటి పరిస్థితులను కూడా చూసాం. అయితే వర్షం తగ్గడం, అదేవిధంగా నీటి మట్టం కూడా తగ్గడంతో ఇప్పుడు బురద పెద్ద ఇష్యూగా మారింది. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి ఇళ్లలో ఇప్పుడు వరద నీటి మట్టం తగ్గడంతో బురదను క్లీన్ చేసే పనిలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అందులో నిమిత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదొక ఎత్తు అయితే బురదతో పాటు ఈ వరద నీటితో పాటు లోపలికి కనీసం పాములు, అదేవిధంగా జర్రులు, విష జంతువులన్నీ కూడా లోపలికి ప్రవేశించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక త్రాచు పాము లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు జస్ట్ నౌ ఇంకా ప్రాణంతోనే ఉంది, ఇంకా తోక కూడా కొట్టుమిడి తాటుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. జస్ట్ ఇప్పుడే తోక ఎలా కొట్టుకుంటుందో చూస్తున్నాం. ఈ త్రాచుపాము జస్ట్ నౌ ఈ ఫస్ట్ ఫ్లోర్లో అది నేనున్నది గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ చాలా బురదగా ఉంది. ఈ బురదలో నుంచి కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వెళ్ళడంతో ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఈ త్రాచుపాము ఈ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి పైన కాటు వేయడానికి పడగ విప్పినటువంటి పరిస్థితి. ఆ తరుణంలో ఏం చేయాలో తెలియక వెంటనే ఒక కర్ర తీసుకొని దీన్ని బాది చంపేసినటువంటి పరిస్థితి. ఇంకా కొన ప్రాణంతో ఇంకా తోక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అసలు ఏం జరిగింది అసలు అన్న? ఎలా ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిందా ఈ స్నేక్? పైకి వచ్చిందండి, ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చింది హౌస్లో. అంటే ఈ 3 days పూర్తిగా వాటర్ కూడా పైకి వరకు వచ్చింది, ఫుల్ వరకు 5 వరకు వాటర్ వచ్చింది. బట్టలు తీసుకుందాం వస్తుంది, బట్టల లోపు దాంట్లో బట్టల్లో ఉంది, కాటేసి అక్కడ వచ్చింది. కాటేయడానికి వచ్చింది, కాటేయడానికి మీద దూకేసింది. అది గోధుమ తాసు, మామూలు తాసు కూడా కాదు. ఇన్కేస్ కాటేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. అది వేరే ఇప్పుడు ఉన్న నష్టంతో ఇంకా మనుషుల ప్రాణాలు కూడా పోవడం. ఇక ఎన్ని డేస్ నుంచి అన్న ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చి ఎన్ని డేస్? 5 days నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్. ఈవినింగ్, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. బురదతో ఇంకా క్లీనింగ్కే చాలా కష్టాలు పడేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. పోయినాయిగా విలువైన వస్తువులు మొత్తం, సోఫా సెట్టు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ పోయినాయిగా, అన్నీ పోయినాయి. మరి దానికి బాధ్యతలు గవర్నమెంట్ వాళ్ళే సహకరించాలా. అది ఎప్పుడన్నా ఊహించామా ఇలా వస్తుందని చెప్పి? గతంలో ఎప్పుడన్నా చూసారా? మేము పుట్టి పెరిగిన నుంచి ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం. అసలు పుట్టిన పెరిగిన నుంచి ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం. ఇప్పటి వరకు అయితే లేదు అసలు చూడలే ఎక్కడ. సో ఈ బురద క్లీన్ చేయడానికి ఇంకొక 1 day టైం పడుతుందా? ఈజీగా 1 day అంటే 2-3 days పట్టింది. ఈజీగా లోపల నుంచి తీసుకోవాలి, ముందు లోపల తాళాలు తీసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, అంతా బురద అంతా చేసుకున్న బట్టి ఇంకా 2-3 days పట్టింది ఈజీగా. సో మొత్తం వస్తువులన్నీ కూడా అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, సోఫా సెట్స్ కావచ్చు, మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి ఈ బురద మొత్తం క్లీన్ చేయడానికి దాదాపు ఇంకో 3 days సమయం కావాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బురదను మనమే చూడొచ్చు, ఎందుకంటే ఎలా వాళ్ళు కాళ్ళతో అంటే ఏ వస్తువులు పరికరాలు కూడా లేకుండా వాళ్ళే క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఏదైతే నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా వరద ఉధృతి తగ్గిన ప్రదేశాల్లో ప్రజలకి తోడుగా నిలుస్తాం, ఈ బురద క్లీన్ చేయడంతో పాటు మున్సిపల్ సిబ్బందిని, పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బందిని వాళ్ళకి సహాయకరంగా పంపించడమే కాకుండా ఆ బురదను క్లీన్ చేయడంతో పాటు క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కావచ్చు, దోమలు రాకుండా ఆ ఫాగ్ని నింపడం కావచ్చు, ఇలాంటి సహాయక చర్యలు అందిస్తామని చెప్పి కూడా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఇక మంత్రి చెప్పడం కావచ్చు, ఇటు సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలాంటి సహాయం వీళ్ళు కోరుతున్నారు స్థానికులు అంటే అన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి? సో బాధితులు ఎలాంటి పరిహారం కోరుకుంటున్నారు ప్రభుత్వం సైడ్ నుంచి అన్న? ఎలాంటి వస్తువులు పాడైపోయాయి? సమస్తం పోయినాయండి, కట్టుబట్టలు తప్ప తొడుక్కోడు, తింటా కూడా రోడ్డు మీద తినాల్సి వస్తుంది చెట్ల కింద. అది పరిస్థితి. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉంది? వాళ్ళు ఇస్తే మేము తీసుకోవడం తప్ప మేము అడగడానికి అసలు ఏమీ లేదు. ఉన్న పొజిషన్ నుండి కట్టుబట్టలు ఉంటాకన్నా బతకన్నా చాలా దుఃఖంతో ఉన్నారు ఆయన. అంటే ఎలాంటి నష్టం పొందారు? సో ఇటు సీఎంని కావచ్చు, లొకేషన్ కావచ్చు, ఎలాంటి డిమాండ్? పోయిన వాటికి కొద్దిగా నష్టపరిహారం ఇస్తే బాగుండేది. మొత్తం అంతా ఎవరు రాళ్ళైనా ప్రతి ఒక్కసాటే కాదు కదా, అన్ని లోకం అంతా తడిచిపోయింది. కొద్దిగా సగానికి ఇస్తే మా అలాంటి చేతి వర్కులు ఆటనారికి వెళ్ళి కూలి పనులు చేసుకునేవాళ్ళం.
ఇంత నష్టపరిహారం అయితే ఎవరికి ఇవ్వడానికి కష్టంగానే ఉంటుంది. కొద్దిగా సాయం పడితే బాగుంటుంది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. మీరు ఆటో నగర్లో పనిచేస్తారా? ఆటనాలో కూలి పని చేసుకునేవాళ్ళం మేము. మెకానిక్ అన్న. మెకానికల్ పని. ఈ వరదల్లో మొత్తం వెహికల్స్ అన్నీ కూడా కొట్టుకుపోయి ఇంజిన్స్ అన్నీ కూడా సీజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఎంత నష్టం ఉండొచ్చు? అది తలుచుకుంటే 1 కోటి 2 కోట్లు పైన ఉంటాయి, కానీ తక్కువ అయితే కాదు. మా ఏరియాలోనే దాదాపు చూసుకుంటే చాలా ఫ్లోర్కి టచ్ అయినాయి కదా వాటర్. అలాగంటే ఏసీతో సహా పాడైపోయినట్టేగా మనకి. ఇప్పుడు పిల్లల పుస్తకాలు పాడైపోయినాయి, తినడానికి తినలేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఏదన్నా మాకు ఏదన్నా దారి చూపిస్తే అది ఇక్కడ మాది కది నిలబడి మా ఇంట్లో మేము ఉండడానికి సీఎం గారు కూడా ఏదన్నా సహాయం చేస్తే మేము కొద్దిగా ఊరట చెందుతాం. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి కొద్దిగా సహకారం అందితే బాగున్నా, అంటే ప్రభుత్వం పూర్తిగా ఆదుకోలేదు కానీ కనీసం చేయగలిగినంత సాయం చేస్తే బాగుందని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము నిజంగానే వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇటు చాలా విషపూరితమైనటువంటి పాములు అన్నీ కూడా, అంటే ఇటు వరద ఉధృతత తగ్గిన పూర్తిగా వాటర్ అన్నీ కూడా ఫ్లో తగ్గినప్పటికీ కూడా చాలా వరకు కూడా పాములు అదేవిధంగా విషపూరితమైనటువంటి జంతువులు లోనికి వెళ్ళి ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బురదను క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానికి కొద్దిగా పంచాయతీ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు కొద్దిగా తమకు తోడ్పాటును అందించడంతో పాటు ఇప్పటికే వరద కారణంగా పూర్తిగా పాడైపోయినటువంటి వస్తువులకి కొద్దిగా నష్టపరిహారము ఇప్పిస్తే ప్రభుత్వం తరపు నుంచి ఇటు సీఎం చంద్రబాబుకి అదేవిధంగా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటామని చెప్పి కూడా బాధితులు తమ మొర చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.